హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎథికల్ హ్యాకర్ గోపికృష్ణ యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. మనం ఎలాంటి వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందించబడుతుంది. ఈ వీడియోలో మనము డార్క్ వెబ్లో ఒక వెబ్సైట్ని ఎలా హోస్ట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ విత్ ప్రాక్టికల్గా అయితే తెలుసుకుందాము. సో ప్రాక్టికల్గా నేను మీకు స్టెప్ బై స్టెప్ చేసి అయితే చూపిస్తాను క్లియర్గా. మీరు కూడా ఒక డార్క్ వెబ్లో వెబ్సైట్ని హోస్ట్ చేయాలనుకుంటే ఈజీగా అయితే చేయొచ్చు. మనం నార్మల్గా ఒక వెబ్సైట్ని హోస్ట్ చేయాలంటే డొమైన్ హోస్టింగ్ అనేది అవసరం అయితే ఉంటుంది. సో దాన్ని మనం పర్చేస్ చేస్తూ ఉంటాం. సో డార్క్ వెబ్లో ఒక వెబ్సైట్ని హోస్ట్ చేయాలంటే ఎలాంటి డొమైన్ హోస్టింగ్ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఫ్రీగానే ఒక వెబ్సైట్ని అయితే హోస్ట్ అయితే చేయొచ్చు. అది ఎలా అనేది మనం ఇప్పుడు ప్రాక్టికల్గా అయితే చూద్దాము. సో మనం లాస్ట్ వీడియోలో డార్క్ వెబ్ని ఎలా యాక్సెస్ చేయాలి సేఫ్గా అండ్ లీగల్ సైడ్ ఎలా చేయాలని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో నేను అడిగాను అనమాట, డార్క్ వెబ్లో ఒక వెబ్సైట్ని ఎలా హోస్ట్ చేయాలనేది మీకు కావాలనుకుంటే ఈ వీడియోకి 500 లైక్స్ చేయండి అని చెప్పేసి నేను టార్గెట్ అయితే పెట్టాను. ఆ వీడియోకి చాలా బాగా సపోర్ట్ అయితే చేశారు. నేను 500 లైక్స్ అడిగితే మీరు 1.1K లైక్స్ అయితే వచ్చాయి ఇప్పటికీ. సో నేను 500 లైక్స్ వస్తేనే వీడియో అయితే చేస్తానని చెప్పాను. జస్ట్ 1 or 2 డేస్లోనే 500 లైక్స్ అయితే ఫినిష్ అయితే చేశారు. సో ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మరెన్నో మంచి సైబర్ సెక్యూరిటీ కంటెంట్ రిలేటెడ్ చాలా వీడియోస్ అయితే చేస్తాను. సో ఎవరు అందించలేని, తెలుగులో అందించలేని కంటెంట్ మీకు అందిస్తూనే ఉంటాను. సో మనము 70K సబ్స్క్రైబర్స్ దగ్గరలో అయితే ఉన్నాము. జస్ట్ 200-300 అయితే అయిపోతుంది. బట్ ఇలానే సపోర్ట్ చేస్తే మనం త్వరలోనే 100K సబ్స్క్రైబర్స్ అయితే అవుతాము. సో 100K సబ్స్క్రైబర్స్ త్వరగా ఫినిష్ అయితే చేయండి. ఇంకా మరెన్నో మంచి కంటెంట్ విత్ ప్రాక్టికల్గా ఎవరు చేయలేని కంటెంట్ నేను చేసి అయితే మీకు అందిస్తూ ఉంటాను. సో ఈ వీడియోలో మనమైతే ప్రాక్టికల్గా చూద్దాము డార్క్ వెబ్లో ఒక వెబ్సైట్ని ఎలా హోస్ట్ చేయాలనేది. సో మనము జనరల్గా ఏదైనా .com .in ఇలా మనము జనరల్గా హోస్ట్ చేసే వెబ్సైట్స్కి మనం హోస్టింగ్ పర్చేస్ అయితే చేస్తూ ఉంటాము. బిజినెస్ హోస్టింగ్, షేర్డ్ హోస్టింగ్ అని చెప్పేసి ఏదో ఒక హోస్టింగ్ అనేది పర్చేస్ చేసి అండ్ అదేవిధంగా .com .in డొమైన్ అయితే పర్చేస్ చేస్తూ ఉంటాం. బట్ డార్క్ వెబ్లో ఒక వెబ్సైట్ని హోస్ట్ చేయాలనుకుంటే మనకు ఎలాంటి డొమైన్ని హోస్టింగ్ని పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. మనము నార్మల్గానే హోస్టింగ్ అయితే చేయొచ్చు. ఫ్రీగా మన సిస్టమ్ ద్వారానే హోస్టింగ్ అయితే చేయొచ్చు. .onion URLతో మనకు డొమైన్ కూడా వస్తుంది. సో ఇప్పుడు అది ఎలా చేయాలనేది మనం ప్రాక్టికల్గా అయితే చూద్దాం. తెలుగులో ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? మన తెలుగులో మేము మన ఐహ్యాక్ అకాడమీలో ఎథికల్ హ్యాకింగ్ అయితే నేర్పిస్తున్నాము. మీరు ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్లో ఉన్న ఎథికల్ హ్యాకింగ్ ప్లస్ బగ్ బౌంటీ హంటింగ్ బిగినర్స్ టు అడ్వాన్స్డ్ అని చెప్పేసి ఈ తమ్మెల్తో కనిపిస్తున్న వీడియో అయితే ఉంటుంది. సో వన్స్ ఒకసారి అయితే ఆ వీడియో అయితే చూడండి. అండ్ అదేవిధంగా ఆ వీడియో లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుండి కూడా చూడొచ్చు. ఆ వీడియోలో మనం కోర్సులో ఏమేమి నేర్పిస్తాము, సర్టిఫికేషన్ ఎలా ఇస్తాము అండ్ అదేవిధంగా మా కంపెనీ డీటెయిల్స్ అయినా, అంటే మా కంపెనీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయినా, సో మీకు ఎవ్రీథింగ్ అయితే అక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాము. అండ్ కోర్సు గురించి డీటెయిల్గా అయితే ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చినట్లయితే మన కోర్సులో మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. అండ్ అదేవిధంగా ఆ వీడియో చూసినాక కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోలోనే మన మొబైల్ నెంబర్ కూడా, మన సపోర్ట్ టీమ్ నెంబర్ కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీ డౌట్స్ని అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. సో వీళ్ళంత త్వరగా మన తెలుగులో ఎథికల్ హ్యాకింగ్ అయితే నేర్చుకోండి, ఎథికల్ హ్యాకర్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ. సో మనం ఇప్పుడు ప్రాక్టికల్గా ఒక వెబ్సైట్ని, అంటే .onion URLతో డార్క్ వెబ్లో ఒక వెబ్సైట్ని అయితే హోస్ట్ అయితే చేద్దాము. సో దానికోసం నేను ఒక కోడ్ రాసి అయితే పెట్టుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, index.htmlతో ఒక కోడ్ రాసిన ఫైల్ అయితే నా దగ్గర ఉంది. నేను కూడా మీకు ఒక శాంపుల్ ఫైల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ ఫైల్ యొక్క లింక్ వచ్చేసి మన వెబ్సైట్లో అయితే ఉంటుంది, ethicalhackergopikrushna.comలో. సో దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో అయితే ఇస్తాను. సో మీరు అక్కడ నుండి డైరెక్ట్గా మన వెబ్సైట్ని యాక్సెస్ చేసి అక్కడ నుండి ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా డార్క్ వెబ్లో ఒక వెబ్సైట్ని అయితే హోస్ట్ చేయొచ్చు .onion URLతో. సో మీరు ఒకవేళ ప్రాక్టికల్గా చేయాలనుకుంటే ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని, మీకు కోడింగ్ నాలెడ్జ్ లేకపోతే ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని మీరు డైరెక్ట్గా అందులో హోస్ట్ అయితే చేసి ట్రై చేయవచ్చు. అండ్ అదేవిధంగా మనము ఫైల్ని క్రియేట్ చేసినప్పుడు index.htmlతో అయితే క్రియేట్ చేయాలి. ఇండెక్స్ అని ఇవ్వకపోతే మనం ఇచ్చే ఫైల్ అనేది ఒక ఫైల్గా అయితే వెళ్తుంది. సో మనం index.html ఇచ్చినప్పుడు ఒక వెబ్సైట్గా అయితే వెళ్తుంది. అంటే డైరెక్ట్గా మనం URL విజిట్ అవ్వగానే మనకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ index.html ఫైల్తో అయితే నేను క్రియేట్ అయితే చేశాను. సో దానికి ఇంకా CSS ఫైల్ యాడ్ చేసి కొంచెం స్టైల్ అంటే డిజైన్ మంచిగా ఉండేలాగా వెబ్సైట్ అయితే డెవలప్ అయితే చేశాను. సో ఇప్పుడు నేను ఈ ఫైల్స్ని యూజ్ చేసి ఒక వెబ్సైట్ని అయితే హోస్ట్ చేస్తాను. సో ఈ index.html ఫైల్ని ఏదో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసి, ఎంటీ ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఎంటీ ఫోల్డర్లో మనము వేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫోల్డర్ని డైరెక్ట్గా మనము డార్క్ వెబ్లో హోస్ట్ అయ్యేలా
అయ్యేలాగా పెట్టాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను డార్క్ వెబ్ అనే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్లో index.html ఫైల్ అయితే వేసాను. సో ఇప్పుడు మనం ఎలా చేయాలనేది ప్రాక్టికల్గా చూద్దాం. సో దానికోసం మనకు ఆనియన్ షేర్ అనే ఒక సాఫ్ట్వేర్ అయితే అవసరం అయితే ఉంటుంది. సో ఆనియన్ షేర్ సాఫ్ట్వేర్ని మనం ఇప్పుడు డౌన్లోడ్ అయితే చేద్దాం. ఆనియన్ షేర్ అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే మనకు AnionShare.org అని చెప్పేసి అయితే వస్తుంది. సో ఈ AnionShare.org అనే సైట్ ఓపెన్ చేయగానే మనకు ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే డౌన్లోడ్ ఆనియన్ షేర్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా అయితే వస్తుంది విండోస్, మ్యాక్ఓఎస్, లైనెక్స్. మనం ఈ సాఫ్ట్వేర్ని ఈ 3 OSలో నుండి యూజ్ అయితే చేయొచ్చు. అండ్ అదేవిధంగా మొబైల్ యాప్స్లో కూడా యూజ్ చేయొచ్చు. బట్ మనము సిస్టమ్ యూజ్ చేయడమే చాలా వరకు బెటర్ అనమాట. సో నేను విండోస్లో డౌన్లోడ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయని ఎక్కడ డౌన్లోడ్ చేయాలో లొకేషన్ అయితే అడుగుతుంది. సో నేను డెస్క్టాప్ మీద అయితే ఇస్తున్నాను ఆనియన్ షేర్ అని చెప్పేసి. సో నాకు ఇక్కడ ఫైల్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 121 MB అయితే ఉంది ఫైల్ సైజ్ వచ్చేసి మనకు ఆనియన్ షేర్ అనే ఫైల్. సో ఇప్పుడు ఆ ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత మనం దాన్ని ఇన్స్టాలేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మనం ఎలా చేయాలనేది అయితే చూద్దాము. సో అది డౌన్లోడ్ అయ్యేంతసేపు మీరు ఈ వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది మీరు ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చే వీడియోస్ అయితే చేయండి. కొంచెం క్రేజీ కామెంట్స్ అయితే చేయొద్దు. అలాంటి వీడియోస్ వల్ల మనకు యూజ్ అయితే ఉండదు. సో పబ్లిక్కి యూజ్ అయ్యేలాగా లేదంటే మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకునేలాగా ఉండే కామెంట్స్ అయితే చేస్తారని అయితే కోరుకుంటాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫైల్ అయితే మనకు డౌన్లోడ్ అవుతుంది. సో వన్స్ డౌన్లోడ్ అవ్వగానే మనము దాని ఇన్స్టాలేషన్ అయితే చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఫైల్ అయితే డౌన్లోడ్ అయింది. సో ఇక్కడ ఫోల్డర్ సింబల్ మీద క్లిక్ చేయగానే మనకు ఫైల్ ఎక్కడ ఉందనేది అయితే చూపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఆనియన్ షేర్ అయితే మనకి ఇక్కడ ఉంది. సో దీని మీద నేను డబుల్ క్లిక్ అయితే చేస్తున్నాను. డబుల్ క్లిక్ చేయగానే మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో యాక్సెప్ట్ ద టర్మ్స్ ఇన్ ద లైసెన్స్ అగ్రిమెంట్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో దీని మీద టిక్ ఇచ్చేసి మనం ఇన్స్టాలేషన్ అయితే చేయాలి. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేయగానే మనకు స్క్రీన్ పైన ఒక పాపప్ అయితే వస్తుంది. అదేంటంటే మనకు అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ అయితే అడుగుతుంది. యూజర్ అకౌంట్ కంట్రోల్ అని అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మనము అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ అయితే ఎస్ ఆర్ నో అయితే ఇవ్వాలి. సో నేను ఎస్ అని అయితే ఇచ్చాను. ఎస్ ఇవ్వగానే మనకి ఇక్కడ కాపింగ్ న్యూ ఫైల్స్ అని వచ్చేసి మనకు ఇన్స్టాలేషన్ అయితే అవుతుంది. సో ఇన్స్టాలేషన్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో ఇక్కడ చూసినట్లయితే కంప్లీటెడ్ ద ఆనియన్ షేర్ సెటప్ అని చెప్పేసి అయితే వచ్చేసింది. సో ఇక్కడ ఫినిష్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో మనకు ఆనియన్ షేర్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది అండ్ ఇన్స్టాలేషన్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఆనియన్ షేర్ సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ చేద్దాము. సో ఇక్కడ నేను విండోస్ మీద క్లిక్ చేసి ఆనియన్ షేర్ అనేది సెట్ చేశాను. సో మనకు లోగోతో ఇలా అయితే వస్తుంది. సో దీని అయితే ఓపెన్ చేద్దాము. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఆనియన్ షేర్ మనకు సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ అయిపోయింది. సో దీని ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ కనెక్ట్ టు తార్ అనే మీద క్లిక్ చేయగానే మనకు తార్ నెట్వర్క్ అయితే కనెక్ట్ అవుతుంది. సో తార్ నెట్వర్క్కి కనెక్ట్ అవ్వగానే మనం అక్కడ నుండి మన ఫైల్స్ ఇచ్చేసి వెబ్సైట్ని అయితే హోస్ట్ అయితే చేయవచ్చు. సో తార్ నెట్వర్క్ కనెక్ట్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు, ఫైల్స్ రిసీవ్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా డార్క్ వెబ్లో .onurl తో ఒక వెబ్సైట్ని హోస్ట్ చేయొచ్చు. అండ్ చాట్ అననమస్లీ అంటే ఒక చాట్ రూమ్ను కూడా క్రియేట్ అయితే చేయొచ్చు. చాట్ రూమ్ అంటే మనకు అననమస్గా చాట్ రూమ్ అంటే ఏముంటుందని అంటే ఎవరి నేమ్స్ ఎక్స్పోజ్ అవ్వకుండా వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ ఎక్స్పోజ్ అవ్వకుండా సో హ్యాకర్స్ చాట్ చేసుకోవడానికి ఒక చాట్ రూమ్ని క్రియేట్ చేసుకునే రకంగా ఆప్షన్ అయితే ఇక్కడ ఉంది. సో మీకు ఒకవేళ ఇది కూడా కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. మనం ఇది కూడా చేద్దాము ఎలా చేయాలనేది. మీరు కూడా సింపుల్గా ట్రై చేయవచ్చు. జస్ట్ స్టార్ట్ చాటింగ్ అని దీని మీద క్లిక్ చేస్తే మనకు యూఆర్ఎల్ వస్తుంది. ఆ యూఆర్ఎల్లో ఎవరైనా జాయిన్ అయ్యి అక్కడ చాటింగ్ అయితే చేసుకోవచ్చు. బట్ మనం ఇప్పుడు చేయాల్సింది యాక్చువల్గా వెబ్సైట్ని ఎలా హోస్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడ హోస్టే వెబ్సైట్ ఉంది కదా. సో దీని మీద స్టార్ట్ హోస్టింగ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా అయితే వస్తుంది హోస్టే వెబ్సైట్ అని చెప్పేసి. ఇక్కడ మనము మన హోస్ట్ చేయాల్సిన ఫైల్ అయితే ఇవ్వాలి. మన వెబ్సైట్ మనం హోస్ట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి మన వెబ్సైట్లో ఉండాల్సిన కంటెంట్ ఏంటిది అనేది మనం క్రియేట్ చేసిన కోడింగ్ ఫైల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను డార్క్ వెబ్ అనే ఒక ఫోల్డర్లో అయితే వేసాను కదా. సో మీరు కూడా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి నేను ఇచ్చిన ఫైల్ని అందులోకి మీరు మూవ్ చేసుకొని అక్కడ నుండి కూడా మీరు ఆ ఫోల్డర్ని అయితే ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను డార్క్ వెబ్ అనే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను కదా. ఆ ఫోల్డర్ని ఇక్కడ డ్రాగ్ చేసేసి డ్రాప్ అయితే చేసేసాను. చేసిన వెంటనే మనకి ఇక్కడ డార్క్ వెబ్ ఫైల్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే అయిపోయింది. అండ్ అదేవిధంగా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఆ ఆప్షన్స్ అన్నీ అయితే మనకు అవసరం లేదు. మనకు ఓన్లీ దిస్ ఈజ్ ఏ పబ్లిక్ ఆనియన్ షేర్ సర్వీస్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా. సో ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని మనం 2 రకాలు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు డార్క్ వెబ్లో ఒక వెబ్సైట్ని హోస్ట్ చేశారు బట్ అది అందరికీ యాక్సెస్ ఉండొద్దు, కొంతమందికి యాక్సెస్ ఉండాలి అనుకుంటే మీరు ఎవరికైతే యాక్సెస్ ఉండాలి అనుకున్నారో వాళ్ళకి ఒక కీ అయితే షేర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను డైరెక్ట్ స్టార్ట్ షేరింగ్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక ఆనియన్ యూఆర్ఎల్ అయితే వస్తుంది.
దాంతోపాటు ఒక కీ కూడా వస్తుంది. సో ఆనియన్ యూఆర్ఎల్తో పాటు ఆ కీ పంపించినట్టయితే ఆ ఆనియన్ యూఆర్ఎల్ని ఎవరు కూడా విజిట్ చేయలేరు, ఓన్లీ ఆ కీ ఉన్న వాళ్ళు మాత్రమే విజిట్ చేయవచ్చు. అండ్ అదేవిధంగా దిస్ ఈజ్ ఏ పబ్లిక్ ఆనియన్ షేర్ అని చెప్పేసి ఒకవేళ టిక్ చేసామనుకోండి, డైరెక్ట్గా మన డాట్ ఆనియన్ యూఆర్ఎల్ అయితే పబ్లిక్గా అవైలబుల్ అయితే ఉంటుంది. ఆ లింక్ని ఎవరికి ప్రొవైడ్ చేసినా ఎవరైనా యాక్సెస్ చేయవచ్చు. సో అక్కడ నుంచి మన వెబ్సైట్ని అయితే చూడొచ్చు. సో ఇకనైతే ఎవరైనా చూడొచ్చు అలాగైతే పెట్టాను. దిస్ ఈజ్ అ పబ్లిక్ ఆనియన్ షేర్ సర్వీస్ అని చెప్పేసి క్లిక్ చేసేసి స్టార్ట్ షేరింగ్ మీద క్లిక్ అయితే చేయాలి. సో స్టార్ట్ షేరింగ్ మీద క్లిక్ చేయగానే ఆ వెబ్సైట్ హోస్ట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది, చాలా తక్కువ టైమే పడుతుంది. మీరు ఇచ్చే ఫైల్ని బేస్ చేసుకొని అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు డాట్ ఆనియన్తో ఒక యూఆర్ఎల్ అయితే వచ్చింది. ఆ యూఆర్ఎల్ని మనము యాక్సెస్ చేయాలంటే పక్కాగా మనకు తార్ బ్రౌజర్ అయితే ఉండాలి. సో డాట్ ఆనియన్ యూఆర్ఎల్ని అంటే డార్క్ వెబ్లో ఉన్న యూఆర్ఎల్స్ని ఎలా విజిట్ చేయాలని చెప్పేసి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము, డార్క్ వెబ్ని సేఫ్గా ఎలా యాక్సెస్ చేయాలని చెప్పేసి. ఆ వీడియో చూసినట్లయితే మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది ఈ వీడియో అనేది. సో ఇప్పుడు మనము ఈ యూఆర్ఎల్ని విజిట్ చేసినట్లయితే మనం హోస్ట్ చేసిన సైట్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే నేను కాపీ అడ్రస్ అయితే ఇస్తున్నాను. అండ్ అదేవిధంగా తార్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే డాట్ ఆనియన్ యూఆర్ఎల్ని విజిట్ చేయాలంటే తార్ బ్రౌజర్ అనేది తప్పకుండా కావాల్సింది. సో ఇక్కడ తార్ నెట్వర్క్ అయితే ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. సో ఒకవేళ మీకు కనెక్ట్ అవ్వకపోతే ఇక్కడ కనెక్ట్ అనే బటన్ అయితే వస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు తార్ నెట్వర్క్ అయితే కనెక్ట్ అవుతుంది, మనకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి కోసం. సో ఇక్కడ నేను నా యూఆర్ఎల్ని అయితే ఇస్తున్నాను, పేస్ట్ అండ్ గో అని అయితే ఇస్తున్నాను. సో ఇవ్వగానే కొంత టైం అయితే తీసుకొని, అది 3 లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి కొంత టైం అయితే తీసుకొని మనకు మన వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే లోడింగ్ అయితే అయిపోయింది. అండ్ అదేవిధంగా మన వెబ్సైట్ కూడా వచ్చేసింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన వెబ్సైట్కి సంబంధించిన మనకు లోగో అయితే వచ్చేసింది. అండ్ అదేవిధంగా ఇక్కడ సోషల్ మీడియా ఐకాన్స్ కూడా వచ్చినాయి. సో ఇలా మనం ఒక వెబ్సైట్ని డార్క్ వెబ్లో అయితే హోస్ట్ చేయవచ్చు. అండ్ ఇంత ఈజీగా అండ్ ఎలాంటి హోస్టింగ్ అండ్ డొమైన్స్ పర్చేస్ చేయకుండా మనం హోస్ట్ అయితే చేయవచ్చు. అండ్ అదేవిధంగా మీరు గమనించినట్లయితే మనము లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఫేస్బుక్ మనం యాక్సెస్ చేస్తే ఫేస్బుక్ అని ఇక్కడ వస్తుంది. అండ్ డక్ డక్ గో అని ఒక సెర్చ్ ఇంజిన్ యూఆర్ఎల్ విజిట్ చేస్తే డక్ డక్ గో అని అయితే వస్తుంది. బట్ మరి మనకెందుకు రాలేదు అంటే అది కస్టమ్ డొమైన్. సో దాన్ని క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఆ కస్టమ్ డొమైన్ని కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ అదేవిధంగా మనం మన సిస్టంలో ఇప్పుడు ఆఫ్ చేసేస్తే ఈ సర్వీస్ ఆఫ్ అయిపోతుందా అంటే ఎస్ ఆఫ్ అయిపోతుంది. మరి అది ఆఫ్ అవ్వకుండా ఎలా చేయాలి అంటే ఈ వీడియోకి ఒక 5000 లైక్స్ ఇచ్చినట్లయితే మీరు అనుకోవచ్చు 5000 వ్యూస్ అయ్యి రావు, వీడికి 5000 లైక్స్ అయితే అడుగుతున్నారని మీరు అనుకోవచ్చు. బట్ ఆ వీడియో చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది అండ్ చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఏదైనా ఒకటి 5000 లైక్స్ లేదా 100K వ్యూస్ ఏదైనా ఒకటి వచ్చినట్లయితే నేను తప్పకుండా చేస్తాను. అండ్ పర్మనెంట్గా మన వెబ్సైట్ డార్క్ వెబ్లో ఉండేలాగా హోస్ట్ చేసి అయితే నేను చూపిస్తాను. సో దానికోసం చాలా స్పెండ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను ఇలా టార్గెట్ అయితే పెడుతున్నాను. మరి ఓవర్గా మీకు అనిపించవచ్చు, బట్ ఆ వీడియో కూడా చేయాలంటే చాలా ఓవర్గా నేను స్పెండ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. సో వీలైనంత త్వరగా లైక్స్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఎవరికైతే షేర్ చేస్తే బెటర్ అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేసేసి సో సపోర్ట్ అయితే చేయండి. మనం ఆ వీడియో కూడా చేద్దాము. అండ్ ఇప్పుడు మనము ఒకవేళ ఇక్కడ ఆనియన్ షేర్ అని చెప్పేసి ఏదైతే ఉందో ఇక్కడ స్టాప్ షేరింగ్ అని మీద క్లిక్ చేసామనుకోండి, మన వెబ్సైట్ అయితే వర్క్ అవ్వదు. ఇక్కడ నేను రీలోడ్ అయితే చేస్తున్నాను, మన వెబ్సైట్ అయితే వర్క్ అవ్వదు. సో మళ్ళీ ఇక్కడ నేను స్టార్ట్ షేరింగ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే అది షేరింగ్ అయితే ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మన వెబ్సైట్ మళ్ళీ అయితే వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ అయితే వచ్చేసింది మనకు లైవ్లోకి మన వెబ్సైట్. ఇప్పుడు మనం రీలోడ్ అయితే చేద్దాం. సో ఇక్కడ నేను రీలోడ్ అయితే చేశాను, అది లోడింగ్ అయితే అవుతుంది. సో కొంత టైం అయితే పడుతుంది. మనకు 3 లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మన వెబ్సైట్ అయితే లోడ్ అవుతుంది. సో ఫైనల్గా మన వెబ్సైట్ అయితే వచ్చేసింది. అండ్ ఇందులో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మన సిస్టంలో మనం హోస్ట్ చేసుకున్నప్పుడు మన సైట్ ఎప్పుడు లైవ్లో అయితే ఉండదు. సో మనము 24/7 మన వెబ్సైట్ లైవ్లో ఉండాలి అనుకుంటే మనం ఏదైనా ఒక సర్వర్లో ఈ సాఫ్ట్వేర్ని రన్ చేసి అక్కడ ఆ సాఫ్ట్వేర్ క్లోజ్ అవ్వకుండా ఉండేలాగా చూసుకొని అక్కడ నుండి మనం హోస్ట్ చేస్తే మన వెబ్సైట్ ఎప్పుడైతే ఆన్లోనే ఉంటుంది. సో ఇక్కడ మన సిస్టమ్ ఆఫ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు స్టాప్ షేరింగ్ అని క్లిక్ చేశాను. నేను ఇప్పుడు దీన్ని క్లోజ్ చేశాను అనుకోండి, పర్మనెంట్గా ఆ యూఆర్ఎల్ అయితే ఉండదు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం రన్ చేసినప్పుడు మనకు మళ్ళీ కొత్త యూఆర్ఎల్ అయితే వస్తుంది, .onion
తో మన కొత్త యూఆర్ఎల్ అయితే వస్తుంది, పాత యూఆర్ఎల్ అనేది పోతుంది. సో పర్మనెంట్గా ఒక యూఆర్ఎల్ని క్రియేట్ చేసుకొని మనం పర్మనెంట్గా సైట్ని ఎలా రన్ చేయాలనేది నేను ప్రాక్టికల్గా చేస్తాను ఇఫ్ ఇన్ కేస్ మన టార్గెట్ ఫిల్ అయితే. సో ఇప్పుడు ఇది కూడా మనం 24x రన్ చేసుకోవచ్చు .onion యూఆర్ఎల్తో, ఇది పోకుండా కూడా చేసుకోవచ్చు. బట్ మీరు ఏదైనా ఒక సర్వర్లో రన్ చేసి పెట్టేసి దాన్ని అలానే ఉంచారనుకోండి 24x7 మీ సైట్ కూడా రన్ అయితే అవుతుంది. అండ్ అదేవిధంగా మనకు ఇప్పుడు ఏదైనా ఇప్పుడు నాదే వెబ్సైట్ ఉంది, ethicalhackergopikrishna.com అనే వెబ్సైట్ ఉంది. అది 24x7 ఎప్పుడు విజిట్ చేసినా లైవ్లో అయితే ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే నేను ఒక సర్వర్లో ఆ వెబ్సైట్ని హోస్ట్ చేశాను కాబట్టి, ఆ సర్వర్ అనేది 24x7 ఆన్లో ఉంటుంది కాబట్టి. మీకు ఇంటర్నెట్లో ఏ సైట్ అయినా కూడా 24x7 ఆన్లో ఉండాలంటే సర్వర్లోనే హోస్ట్ చేస్తారు. ఎందుకంటే సర్వర్ 24x7 ఆన్లో ఉన్నా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. అంటే వాటికి కావాల్సిన అన్నీ సెట్ చేసి పెడతారు కాబట్టి. అంటే లైక్ 2-3 బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ పెడతారు. ఒక బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ప్రాబ్లం వస్తే మళ్ళీ ఇంకా సెకండరీ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ద్వారా అయినా మన సర్వర్ లైవ్లో ఉండడానికి కోసం. అంటే అదేవిధంగా ఎప్పుడు పవర్ పోయినా కూడా జనరేటర్ ఇన్వర్టర్స్తో అది ఎప్పుడు ఆన్లో ఉండేలాగా అయితే చూసుకుంటారు. సో అలా మనము సమ్ హోస్టింగ్ సర్వీసెస్ యూజ్ చేసుకొని వాళ్ళ నుండి మన వెబ్సైట్ అయితే హోస్ట్ చేస్తాము. సో ఇప్పుడు కూడా ఇది కూడా అంతే. సో ఈ ఫైల్ని తీసుకెళ్ళి అంటే ఆనియన్ షేర్ని మనం ఏదైనా సర్వర్లో పెట్టి రన్ చేసామనుకోండి, ఆల్రెడీ లైనెక్స్లో అవైలబుల్ ఉంది, విండోస్లో, మ్యాక్లో అవైలబుల్గా ఉంది. సో మనం ఏదైనా సర్వర్ తీసుకుని ఆ సర్వర్లో ఒకవేళ ఈ ఆనియన్ షేర్ని రన్ చేసి 24x7 మనం అక్కడ కూడా రన్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా ఒక వెబ్సైట్ని onion యూఆర్ఎల్తో డార్క్ వెబ్లో అయితే హోస్ట్ అయితే చేస్తారు. సో మీరు కూడా ఒకవేళ హోస్ట్ చేయాలనుకుంటే మీరు శాంపుల్ ఫైల్ ఇస్తాను, అలా పోస్ట్ అయితే చేయొచ్చు. సో ఈ వీడియో అయితే ఇంతే. సో మీకైతే నచ్చిందైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినదైతే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మీరు చెప్పింది నేను చేశాను కాబట్టి సో మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మరెన్నో మంచి కంటెంట్తో మీకు వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.